అంకుల్ నేను చెప్పేది వినండి. అంకుల్ ఒక్క నిమిషం. అంకుల్ అది కాదు అంకుల్. అంకుల్ ఏమండి? నువ్వు వెళ్ళి వాడి లగేజీ తీసుకురా. అయ్యో ఏమైందండి? డోర్ మూసుకొని వాడి లగేజీ తీసుకురా. అది కాదు అంకుల్, ఒక్కసారి. ఇంకో మాట మాట్లాడకు సంజయ్. బయలుదేరు, ఇంకోసారి మా ఇంటికి రాకు. లగేజీ వాడికి. దీపావళి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో సంవత్సరానికి ఒకసారి వస్తుంది. కానీ నాకు మాత్రం ఈ దీపావళి జీవితాంతం గుర్తుండిపోతుంది. దానికి కారణం ఒక్క అమ్మాయి. ఆగు, కాలు కడుక్కొని ఇంట్లోకి రావద్దని చెప్పినా కదా. ఏంటో 1 మంత్ నుంచి కనపట్లేదు. కొంప తీసి బాగుపడ్డావేమో అనుకున్నా. మీ వాడిని బాగు చేయకుండా నేను బాగుపడతా. నువ్వు పక్కనుంటే వాడు బాగుపడ్డట్టే. రే సంజయ్ వచ్చాడ్రా. ఎరా ఎంతసేపు అయింది వచ్చి? ఎందుకురా ఇంటికి పిలిచి మరి మీ అమ్మతో పరుగు తీస్తావు? నీకు మా అమ్మకి ఎప్పుడు పడిందిలే గాని లోపల పదరా. ఏం అవసరం లేదు. నేను చెడగొట్టడానికి వచ్చి అనుకుంటుంది మీ అమ్మ. బయటికి రా. రారా, నీకు ఏం కొత్త ఏం కాదు కానీ. నాన్న సంజు వచ్చాడు. ఏంటంకల్ చూసి కూడా చూడనట్టు బిల్డప్ ఇస్తున్నారు? ఇచ్చిన మాట మీద నిలబడిన వాళ్ళతో నేను మాట్లాడను. నేనేం మాట ఇచ్చాను? దసరాకు వస్తానన్నావు. అదే నాన్న ఇంట్లో ఉండమన్నారు అంకల్. పండగ కదా. మాది ఇల్లు కాదా? మేం పండగ చేసుకోమా? మీ కోపం నేను పండగకి రాలేదని కాదు, మీరు అడిగిన తీసుకురాలేదనేగా. ఇప్పుడు తెలుసుకొని మాత్రం ఏం చేస్తావులే. అంకల్ మీరు అడిగితేనే హైదరాబాద్నే అమ్మేస్తా. ఒక విస్కీ బాటిల్ ఎంత? అంటే తెచ్చావా? గట్టిగా అరవకండి. తెచ్చావా? తెచ్చా. ఐ లవ్ యూ రా సంజయ్. ఐ లవ్ యూ టూ అంకిల్. కానీ ఈ విషయం ఆంటీకి తెలియనివ్వకండి, నన్ను బయటికి గంటేస్తుంది. నేనుండగా నిన్నెవరు గెంటేస్తారా? అంటే మీరే గంటేస్తారా? చచ్చా, అలా కాదు. నువ్వు నా పెద్ద కొడుకువి. అబ్బా, ఇందా బొంగమూత పెట్టినప్పుడు ఏమైంది? అది నైటు మందు మూత ఓపెన్ చేసినప్పుడు బుజ్జగిస్తాలే. అయితే ఓకే. రే లోపల పద, నీతో మాట్లాడాలి. ఇద్దరు పెద్ద మనుషులు మాడుకుంటున్నాం కదా, వెయిట్ చేయి. నిన్ను పిలిచింది నేనురా. నిన్ను పెంచింది ఏంట్రా? కదా, చూసి నేర్చుకోరా కొడుకంటే ఎలా ఉండాలో. అవునా? నీ రే
మందు బాటిల్ తెచ్చావా? రే అమ్మకి నచ్చదని తెలుసు కదరా. ఆ? ఆంటీ ఆంటీ ప్లీజ్ ఆంటీ వద్దంటీ, అంకిల్ కోసం పాకెట్ మనీతో తెచ్చాను ఆంటీ. ఆంటీ ఉమ్, మీరు పడేస్తారో మర్యాదగా ఉండదు. అమ్మో వస్తుంది. సారీ మామా. బాధపడకు సంజయ్, మనకి మంచి రోజులు వస్తాయి నైట్ ఇంకో 2 బాటిల్స్ వస్తాయి రేపటి కోసం. రేపటి కోసం. కానీ ఇప్పుడు మాత్రం నీ కొడుకుని వదలను. చంపేసినా నేనేమనుకోను. క్యారీ ఆన్. రే 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 ఆగరా. రే ఆగు. రే నేను అమ్మకి వినపడుతుందని మరి అనుకోలేదు. లేకపోతే పక్కింటి వాళ్ళు వింటారనుకున్నావా? అయినా నువ్వు మా నాన్నతో ముందు తాగడం నాకు ఇష్టం లేదురా. చా మరి నువ్వెప్పుడు తాగలేదు మరి? అమ్మకి వినపడుతుంది. ఏంద్రా ఈ బుద్ధి దాకేమైందిరా? సారీ రా. సారీ ఏంట్రా సారీ? సారీ చెప్తే ఇంత మంది తిరిగి వస్తుందా మళ్ళీ? నేను ఇప్పిస్తాను ఆగరా. పక్కా? పక్క. పోన్లే, పొద్దునుంచి ఏం తినలేదు కాబట్టి ఓపిక లేక నేను క్షమిస్తున్నా. అమ్మా తిను. చూసావా, ఇదిరా ఆంటీకి నా మీద ఉన్న ప్రేమ. ఆ, నాకు తెలియకుండా మందు సిట్టింగ్ అయ్యో అప్పుడు చూపిస్తాను నా ప్రేమేంటో. వదిలేండి, ఈ ప్రేమ చాలు. ఆంటీ కుదిరితే కారపొడి. గొడ్డు కారం ఉంది కావాలా? వద్దు వద్దు. ఆంటీ బాగా డెవలప్ అయ్యారా? అవును, రాత్రి ఫోన్ చేసి సడన్గా రమ్మన్నావు, ఏమైంది? సంతోషం రా బాబు, ఇప్పటికైనా అడిగావు. ఉండు. ఏం చేస్తున్నావురా? బావా, ఈ గదిలో జరిగేది మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి. టైం వచ్చినంత వరకు ఎవరికీ చెప్పకూడదు, సరేనా? ఏం చేస్తున్నావురా? ఛీ, నువ్వు అనుకునేది కాదురా. నీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, జాగ్రత్తగా విను. తింటూ వినొచ్చుగా. సీరియస్ మ్యాటర్ రా, జాగ్రత్తగా విను, కామెడీ చెక్కు. సరే చెప్పు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. 2 years నుంచి ఒకళ్ళనొకళ్ళని చాలా సిన్సియర్గా ప్రేమించుకుంటున్నాం. అయితే ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది. నువ్వు ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుందని నేను పిలిచాను రా. ఏం మాట్లాడవేంట్రా? ఒక్క నిమిషం, వాటర్ బాటిల్ ఎట్టి. ఏంట్రా వియర్డ్గా బిహేవ్ చేస్తున్నావు? నేను నీకు ఎప్పటి నుంచి తెలుసురా? కొడతావెందుకురా? అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. చెప్పు. చిన్నప్పటి నుంచి కదా, 5th క్లాస్ నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్ రా. నేను ఏ అమ్మాయిని కొట్టాను, ఏ అమ్మాయి నన్ను రిజెక్ట్ చేసింది, ఈ విషయాలన్నీ నీకు తెలుసు, అవునా కదా? అవును. అలాంటిది నాకు తెలియకుండా 2 years లవ్ ట్రాక్ నడిపిస్తావా? 2 నెలలకోసారి వచ్చి నీతో 2 రోజులు ఉండేవాడిని కదరా. అయినా కూడా నాకు చెప్పకపోతే ఏమనుకోవాలరా? భయపడ్డానని అనుకోవాలి. ఏంటి? భయపడ్డానని అనుకోవాలి. నీకు నా గురించి తెలుసు కదరా, నేను ఎవరితో అయినా మాట్లాడాలంటే చాలా భయపడతాను. అలాంటిది నన్ను ఒక అమ్మాయి ప్రేమించి జీవితాంతం నాతో ఉందామని అనుకుంటుంది. ఇది వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు. ఒకవేళ వర్కౌట్ అవ్వకపోతే నాతో పాటు నువ్వు బాధపడతావు. అందుకే టైం వచ్చినప్పుడు చెప్దామని ఆగాను. ఐఎమ్ సారీ రా సంజు. సర్లే, ఇప్పుడు ఎందుకింత ఎమోషనల్ అవుతున్నావు? నా సిచ్యువేషన్ అలా ఉందిరా. నీకు మా నాన్న గురించి తెలుసుగా, అన్ని విషయాల్లో ఎంకరేజ్ చేస్తారు. ప్రేమ అంటేనే అగ్గి మీద గుగ్గిలో అవుతారు. అగ్గి మీద ఏంటిదే? రే, మా నాన్నకు ప్రేమ అంటే పడదని చెప్తున్నారా? రే, ఎన్ని సినిమాల్లో చూడలేదురా, బాబుకు ప్రేమ అంటే పడదు, అది తెలిసి కూడా ప్రేమించే కొడుకు. అయినా కానీ చివరిలో హ్యాపీ ఎండింగే ఉంటుంది. నువ్వేం బాధపడకు. ఏమోరా, చాలా భయంగా ఉంది. భయం ఎందుకు మిత్రమా? సంజయ్ ఉన్నాడు కదా ఇక్కడ. ఇంతకీ అమ్మాయి ఎవరు? నాకు తెలుసా? నాకు తెలియకుండా 2 ఏళ్ళు బాగానే మేనేజ్ చేసావురా. సర్లే, ఎప్పుడు కల్పిస్తున్నావు? తను కూడా ఈరోజే వస్తుంది. వచ్చిన వెంటనే పరిచయం చేస్తాను. ఓకే. ఎంతైందన్నా?
200 మేడం. మ్. అన్నా మీరు కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నారు. దానివల్ల టైం సేవ్ అవుతుంది, కానీ ఏదైనా యాక్సిడెంట్ అయితే లైఫ్ సేవ్ అవ్వదు కదా. కొంచెం చూసుకొని నడపండి. ఓకే మేడం. మ్. మావయ్య, బాగి ఏంటి అక్కడే ఆగిపోయావు? రా. బాగున్నావా అత్తయ్య? నాకేంటి, చాలా బాగున్నా. నువ్వు చూడు ఎలాగైపోయినావు. సరిగా తినట్లేదా? ఊరుకో అత్తయ్య, నా హైట్కి ఇంతకన్నా లావైతే అస్సలు బాగోదు. ఇటు అత్తమ్మా జాగ్రత్త, అందులో రొయ్యల పచ్చడి ఉంది. మావయ్యకి ఇష్టం అని నాన్న పంపించారు. అయితే నువ్వే జాగ్రత్తగా ఉంచుకో మరి. మ్మ్హ్మ్. వెళ్ళు. మావయ్య ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. మీ నాన్న ఎలా ఉన్నాడు? బానే ఉన్నారు. పంట చేతికొచ్చే టైం కదా, పొలం దగ్గరే ఎక్కువసేపు ఉంటున్నారు. నిజమేలే, మీ నాన్నకి మనుషుల్ని పట్టించుకునే తీరిక ఎక్కడుంటుందిలే. ఏమే, నేను కాసేపు పడుకుంటాను, నన్నెవరూ డిస్టర్బ్ చేయకండి. సర్లేవే, ఆయన గురించి పట్టించుకోకు. ఆయన ఎప్పుడు అంతే, వదిలేసేయ్. అదే నా బాధ కూడా, ఆయన ఎప్పుడు మారతారా అని. మీ నాన్నని రమ్మంటే రాడు, ఈయనేమో ఆయన రాకుండా మారడు. టైం వస్తే అన్ని సర్దుకుంటాయిలే. నువ్వు ఫ్రెష్ అయ్యరా, టిఫిన్ చేద్దాం. అమ్ము వద్దు, ఆ బస్ డ్రైవర్కి సైట్ అనుకుంటా. వాడు రోడ్డు మీద కాకుండా డివైడర్ మీద నడుపుతున్నాడు. ఒళ్ళంతా ఊనం అయిపోయింది. నేను కాసేపు పడుకుంటాను అత్తయ్య. నీకు ఇంకా ఈ నిద్రమబ్బు పోలేదా? అత్తయ్య, నేను ఫుడ్ లేకుండా అయినా ఉండగలుగుతానేమో, కానీ నిద్ర లేకుండా ఉండలేను. అయినా పడుకున్న వెంటనే నిద్ర పట్టడం అనేది ఒక వరం. అది లేక బయట చాలా మంది బాధపడుతున్నారు తెలుసా. మరీ ఎక్కువ పడుకుంటే బద్ధకం వస్తుంది. అలా అని తక్కువ పడుకుంటే రోగాలొస్తాయి అత్తయ్య. పైగా జీవితంలో ప్రశాంతంగా ఉండేది నిద్రలోనే. నీ నిద్రపురాననుకో దండం బాబు. ఎక్కువసేపు పడుకోకు. నీకిష్టమని మిరియాల రసం ముద్దపప్పు చేశాను, రా. అత్తయ్య, ఆ, అలాగే బంగాళదుంప ఫ్రై చెయ్యి, అద్దరిపోద్ది కాంబినేషన్. అడుగుతావు, వండేది నేను కదా. మరి మా ఇంట్లో నేనే వండి మీ ఇంట్లో నేనే వండాలా? నేను పడుకుంటాను కాసేపు. ఏమే, ఆ, నేను కాసేపు పడుకుంటాను, ఎవరిని డిస్టర్బ్ చేయకండి. నిన్ను హాయ్. ఏ అరవకు. ఏ ఏం చేస్తున్నారా? నేను ఇంకేం చేయలేదురా. అంటే ఏమన్నా చేద్దాం అనుకున్నావా? ఛే, అసలు ఎవరి అమ్మాయి? బావా, నువ్వెప్పుడు వచ్చావా? ఆయన ఎవరితను? సంజు, నా ఫ్రెండ్. సంజు అంటే అమ్మాయి అనుకున్నా. ఇతనా? వీడు సంజయ్. బయటికి పద చెప్తా. ఏంట్రా? ఏంటేంట్రా, అమ్మాయిల ముందు నా పరువు తీస్తున్నావు. నేను తీలా, నువ్వే తీసుకున్నావు టవల్ కట్టుకొచ్చి. ఇంకానే జోరలేదు. నేను స్నానం చేసి వచ్చేసరికి నా రూమ్లో ఒక అమ్మాయి ఉంటుందని అనుకుంటా.
ఇందుకు ఎవర్రా అమ్మాయి? అదా రాజమండ్రిలో మా మాయ ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మాయి. మరదలా? హ్మ్. మరదలతో కొంచెం జాగ్రత్తగా ఉంటారా బాబు. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. అరే మా నాన్నతో ఆ మ్యాటర్ గురించి మాట్లాడతానన్నావు కదా, ఎప్పుడు మాట్లాడతావురా? ఓ, ఇటు ప్రేమించేది ఏ అమ్మాయినా? రే నిన్నేరా. మాట్లాడదాం. సరే నువ్వు బట్టలు వేసుకునిరా, బయటికి వెళ్దాం. హ్మ్. మీరు ఇక్కడే ఉండండి, నేను బట్టలు తీసుకుని వెళ్ళిపోతాను. హ్మ్. అమ్మాయి చాలా నచ్చింది నాన్న. నువ్వు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాంటి నమ్మవు కదరా. ఏమో, ఏదైనా మనకి జరిగితే కానీ నమ్మం కదా. అయితే ముందు ఆ అమ్మాయితో మాట్లాడు. ఆ అమ్మాయి క్యారెక్టర్ ముందు నీకు నచ్చి ఆ అమ్మాయికి నువ్వు నచ్చితే పెళ్లి చేసేద్దాం. నాన్న, నీకు నా సిచ్యువేషన్ అర్థం కావట్లే. ఏంటి ఆ సిచ్యువేషన్? అశోక్ గడ అమ్మాయి లవ్ చేస్తున్నాడు. ఓ, అది తెలిసి కూడా నువ్వు ఎలా ఇష్టపడ్డావురా మరి? నాకు ముందు తెలియలేదు కదా, తర్వాతే అర్థమైంది. సరే మరి ఇప్పుడు ఏం చేద్దాం? చేసేదే ఉంది, లైట్ తీసుకోవడమే. అశోక్ గడ్ లవ్ కదా, మనం స్పాల్ చేయకూడదు. సర్లే లైట్ తీసుకో, నీకెవరు రాస్తున్నారో ఏమో. అవును, అమ్మాయి పేరేంటి? పేరు తెలీదు నాన్న, అశోక్ గడ్ మరదలనే తెలుసు. వాడు కనుక మధ్యలో లేకపోయి ఉంటే ఈ పాటికి ఖచ్చితంగా సెట్ చేసుకునేవాడిని. సర్లే ఇప్పుడు అనుకోనేం లాభం. నాన్న నేను మళ్ళీ చేస్తా, పెట్టేసాయి.